ఒకే భగవంతుడు ఒకే రూపాన్ని విడిచి అనేక రూపాలు ధరిస్తాడు. విష్ణువు ధరించిన రూపాలు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం ఎందుకు ఉన్నాయండి? చేపగా పుట్టాడా, వరాహంగా పుట్టాడా, తాబేలుగా పుట్టాడా? ఎందుకు పుట్టాడు? అన్ని జీవులు ఆయన రూపాలే. పైగా ఆ ప్రత్యేక పరిస్థితుల్లో అలా పుడితేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. సోమకాసురుడు నీటిలో దాక్కున్నాడు. నీటిలో దాక్కున్న వాడిని చంపాలంటే చేప అవ్వాలి. మనిషి నీటిలో దాక్కోలేడు, ముక్కు రంపబట్టి చచ్చిపోతాడు ఉక్కిరి బిక్కిరి. అందుకే ఆయన మనిషి అవతారం ఎత్తలా, చేప అవతారం ఎత్తాడు. రారా చూసుకుందాం అన్నాడు. మందర పర్వతాన్ని పైకి లేపాలి, అక్కడ తాబేలు అవతారమే ఎత్తాలి అంటే దాని కింద దూరాడు. మందర పర్వతాన్ని పైకి తెచ్చాడు. ఇప్పుడు మతించండి, ఆ అవసరం అది. వరాహావతారం ఎత్తాడు. ఎందుకని హిరణ్యాక్షుడు చాప చుట్టగా భూమిని మొత్తం చుట్టి బారేసి సంకలో పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళాలంటే భూమిని తవ్వాలి, తవ్వాలి అంటే పంది కోరలు ఉండాలి. అందుకని వరాహావతారం ఎత్తాడు. ఇప్పుడు ఏ జీవిని మీరు అవమానిస్తారు, ఏ జీవిని మీరు సన్మానిస్తారు? చరాచర జీవరాశుల్ని సన్మానించమని చెప్పిన ఏకైక మతం హిందూ మతం. మనుషుల్లో భేదాలు, స్త్రీ పురుషులు కాదని ఏ జీవిని నువ్వు అవమానించడానికి వీల్లేదు. ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే. అన్ని అవతారాలు మన దేవుడే ఎత్తాడు, ఒకటే లెక్క. అందుకని నువ్వేదో కృష్ణావతి ఇన్ని బ్రహ్మాండాలు నీ వెంట్రుకల్లాగా నువ్వు తేలిగ్గా ధరిస్తూ ఉంటే నువ్వేదో గోవర్ధన పర్వతం ఎత్తావంటే అది నాకేం ఆశ్చర్యంగా లేదు అంటున్నాడు పెంగళస్వరణ. ఇంత బ్రహ్మాండాలు కావగలిగిన వాడు గోవర్ధన పర్వతం ఎత్తా, అది గోళిక్కే కింద లెక్క ఆయనకి. అలాగే వరాహ అవతారంలో భూమండలం అంతా ధరించావు, మన కూర్మావతారంలో మందర పర్వతాన్ని పైకి లేపావు. అలాగే జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియావేళ పాదద్వయించాల పూరించిదంసు ఈ లోకాలన్నిటి కలిపి త్రైవిక్రముడుగా, వామనుడు త్రివిక్రముడుగా మారినప్పుడు ఆయన మొత్తం పై పాదంతో ఆకాశం బ్రహ్మాండం అంతా ఆక్రమించాడు, పై లోకాలని. కింది పాదంతో భూమండలం అంతా ఆక్రమించాడు. అక్కడికి బలిచక్రవర్తి 3 అడుగులు ఇస్తానడు కదా, 2 అడుగులు సరిపోయే, మిగిలిన అడుగు సంగతి ఏమిటని అడిగాడు. దేవుడు అంటే అలా ఉంటుంది, దేవుడితో పెట్టుకుంటే. దేవుడికి నువ్వు దానాలు ఇస్తావు, ఇక్కడ అంతా దేవుడిదే, నువ్వు ఇచ్చేది ఏమిటయ్యా? ఆయన 3 అడుగులు ఇస్తానంటే 3 అడుగులే కదా, మరి వచ్చినవాడు అడుగులే కదా, నా అడుగులు ఏమిటో చూద్దువుగానయ్యా, కడుగుదు కానీ తర్వాత అడుగులు అని 1 అడుగుతో కింద మండల భూలోకాలు ఆక్రమించాడు, 1 అడుగుతో పై లోకాలు ఆక్రమించి 3వ అడుగుకు చోటు ఏదంటే పాపం బలిచక్రవర్తికి అర్థమైందో కాలేదు కానీ ఇంకేం చూపిస్తాను ఆయన ఎత్తి మీద పెట్టమన్నాడు. అక్కడే పెట్టాడు. కారణం, అంతకుముందు ఆ రాజ్యమంతా తనదని, తానేదో వామనుడికి దానమిస్తున్నాననే అహంభావంలో బలి ఉన్నాడు. అహంభావం ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. ఆయనకి మెదడు ఉంది కాబట్టి. మెదడు లేని వాళ్ళకి అహంకారం కూడా ఉండదు. ఆ పాదస్పర్శ ఒక్కసారి ఆ శిరస్సుని తాకగానే ఆయనలో ఉండే అహంకారం అంతా నశించి, అంతా నీదే కదా, నేనెవన్నయ్యా ఇవ్వడానికి, అనవసరంగా ఇస్తున్నానన్నా కానీ స్వామి నా అహంకారం నశించిందంటే నేను ఇంకా రాజ్యానికి పనికిరాను, నన్ను కిందకి తోసే అన్నాడు. అలాగ పాతాళానికి తోస్తే బలిచక్రవర్తులు ఏదో కుయుక్తి పన్ని తోశాడు అని అనవసరపు విమర్శలు చేస్తారు. కానీ ఆ బలిచక్రవర్తిని వరం కోరుకోమని ఆయన కోరిన వరంతో పాటుగా ఇచ్చిన వరం ఏమిటో తెలుసా? నీ ఇంటి ముందు నేను వాచ్మన్ లాగా కాపలా కాస్తానయ్యా అన్నాడు భగవంతుడు. బలిచక్రవర్తి ముందు కాపలా కాశారండి విష్ణు. అంత యోగం పట్టిందానికి ఆయనకి మేలు చేశాడా కీడు చేశాడా తెలిసిపోట్లా. ఇది లెక్క. అందుకని అటువంటి భగవంతుడిని మనం వామనావతారం ఎత్తాడు, వరాహావతారం ఎత్తాడు, ఆ మహాకార్యాలు చేశాడు అనక్కల. భక్త ప్రజాధీన, భక్తుల అధీనంలో ఉంటాడు.